మదనపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు కబ్జాల పర్వం కొనసాగుతోంది. మదనపల్లి మండలంలో భూభాగోతం యథేచ్ఛగా సాగుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు అన్నారు. కంచె చేనుమేసిన చందంగా ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై భూములు దురాక్రమణకు శ్రీకారం చుట్టారని అన్నారు. గురువారం కోళ్లబైలు గ్రామం సర్వే నంబర్ 529లో రాత్రికి రాత్రే కూసాలు నాటి 2 ఎకరాలు కబ్జా చేసిన స్థలాన్ని సందర్శించి నిరసన తెలిపారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత ప్రభుత్వ భూములను రికార్డులు తారుమారు చేసి కాజేయడం, ఆ భూమిని లేఅవుట్గా చూపించడం, ఫ్లాట్లు వేసి విక్రయాలు చేయడం లాంటి ఆక్రమణలు జోరుగా జరుగుతోందని వివరించారు. మదనపల్లి మండలంలో భూ కబ్జాలు అనేటివి విపరీతంగా జరుగుతున్నాయి. దీంట్లో భూ కబ్జాదారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కైన కారణంగానే ఈరోజు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్యంగా బీకేపల్లి, కోళ్లబైలు, బసినకొండ ఈ 3 గ్రామాల్లో చాలా విపరీతంగా భూ కబ్జాలు అనేటువంటివి అడ్డు అదుపు లేకుండా సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలన్నీ కూడా యథేచ్ఛగా ఆక్రమణలకు గురైపోతా ఉన్నాయి. మరీ పేదలుగా ఉన్నటువంటి వాళ్ళ భూములు కూడా ఆక్రమించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కోళ్లబైలు రెవెన్యూ గ్రామం 529 ఇది ఒక పెద్ద బ్లాక్. ఈ బ్లాక్ లో మొత్తం ప్రభుత్వ స్థలం ఉంది. దీంట్లో రకరకాలుగా ఇందిరమ్మ ఇళ్ల కోసం కొన్ని సంస్థల కోసం కేటాయింపులు కూడా జరిగినాయి. మిగిలి ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించుకోవాలని అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి రెవెన్యూ అధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారంలో అయితే ఈరోజు రాత్రికి రాత్రి వచ్చేసి కూసాలు నాటేసి మొత్తం ఇదంతా మేము మాదే అని చెప్పి ఈ పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఇటువైపునేమో ఏసీ గోడౌన్ ఉంది, ఆర్కే టైల్స్ వెనకాలనే 532 సర్వే నెంబర్ ఉంది, అది రిజిస్టర్ అయింది, అది కూడా మాదే అని చెప్పే పద్ధతుల్లో ఆపక్కున్నటువంటి వాళ్ళు ఎంత ధైర్యంగా చేస్తా ఉన్నాడంటే రెవెన్యూ అధికారుల సహకారంతోనే కదా జరుగుతూ ఉంది. ఎందుకని చోద్యం చూస్తున్నారు? ఎందుకని భూ ఆక్రమణల మీద కేసులు నమోదు చేయలేకపోతా ఉన్నారు? అప్పుడేమో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి పేదల మీద ప్రతాపం చేస్తారు. ఏదైనా ఇళ్ల స్థలాల కోసం 1 సెంటు 2 సెంట్లు ఆక్రమించుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు. ఇట్లా ఎకరాలు ఆక్రమించుకునే వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోకపోతున్నారు? దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ ఎవరైతే కూసాలు నాటారో వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ప్రభుత్వ భూముల్ని కాపాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం గనక స్పందించకపోతే ఖచ్చితంగా పేదలను సమీకరించి ఈ భూమిని పేదలకు పంచడానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మదనపల్లి మండలం కోళ్లబైలు గ్రామ పంచాయతీ 1కు సంబంధించి సర్వే నెంబర్ 529లో ప్రభుత్వ స్థలం అంటూ గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ మురళీ గారు ఇది ప్రభుత్వ స్థలమని నిర్ధారించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటికి మురళీ గారు అట్లా పోయినారో లేదో ఆయన మీద కేసు వచ్చింది పక్కన పోతానే ఈరోజు ఇక్కడ చూస్తే నెలల గడసుకనే 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగులు లేచిపోయినాయి. అది కాకుండా ఇక్కడ పంచాయతీ వాళ్ళు బోర్ వేస్తే ఆ బోరు కూడా కూసాలు నాటేసి ఇదంతా మాదే స్థలం అనేటి వారంలో ఈరోజు కబ్జాదారులు ఉన్నారంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళ యొక్క చలువు వల్లనే వీళ్ళు ముందుకు పోతున్నారంటే అంటే భూ కబ్జాదారులకి అధికారులు రెవెన్యూ అధికారులు పూర్తి ఒత్తాసు పలుకుతూ మేముండా మీరు ఆడ ఖాళీ ఉంటే ఆడ వేసుకొని మేము చూసుకుంటాం అనే ఉద్దేశంతో కబ్జాదారులకి ఎకరాలు దారాదత్తం చేస్తున్నట్టు రెవెన్యూ అధికారులు ఇకనైనా కళ్ళు తెరిచి పేద ప్రజల 2 సెంట్ల స్థలం ఇంటి నిర్మాణం కోసం ఆక్రమించేదానికి పోతే వాళ్ళ మీద జేసీబీలు అంటారు. ఇల్లు కడతా ఉంటే గడ్డపార ఎత్తుకుపోయి రెవెన్యూ ఆఫీసులో పెట్టుకున్న దాఖలాలు ఏమన్నాయి? ఈరోజు ఇంత కూసాలు నాటి ఇంత చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇలా పేద ప్రజల మీదనే రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రోద్బలం దౌర్జన్యం చేస్తూ ఉంది కానీ కబ్జాదారుల మీద ఏం చేయలేదు. అంటే వాళ్ళకి కబ్జాదారులకి రెవెన్యూదారు ఇద్దరు కుమ్మక్కైపోయి ప్రభుత్వ భూములను కబ్జా చేసేదానికి వాళ్ళకు సర్వే నెంబర్లు అన్నీ వస్తాయి. కావాలంటే గతంలో మొన్ననే బసినకొండ కొన్ని భూ కబ్జాలు అయినాయనేసి వాటిల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కూడా రివిజన్ ప్రకారం తీసి రివిజన్ అనేసి మామూలుగా 521 ఉంటే దానికి 1A 1B 1C అనేసి ఈ విశ్వనాథ్ రెడ్డి అట్లాంటి వాళ్ళు వారికి దారాదత్తం చేస్తున్నారు. అదే విధంగా
సరైనటువంటి సర్వే చేసి ఈ భూమి ఎంతుంది, ఈ భూమి అతనికి ఏ వరంగా వచ్చింది, ప్రభుత్వ భూమి కబ్జా చేసినాడా, వారసత్వమా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయనకి అమ్మేసినారా అనేది నిక్కచ్చిగా తేల్చాలి. దీనిపైన కలెక్టర్ గారు చర్య తీసుకొని ఈ కోళ్ళబైల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఇదే ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. 666 ఉంది, 530 ఉంది, 636 ఉంది, దండిగా స్థలాలు ఉన్నాయి. వాటిల్లో కూడా పూర్తిగా ప్రభుత్వ భూమే. దాని మీద కూడా నిక్కచ్చిగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలనేసి ఈరోజు మేము కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.